చేసి ఋష్యశృంగుణ్ణి ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు సంతానం లేదు. ఒక వయస్సులో సంతానం గురించి మాట్లాడితే అబ్బా అప్పుడే పిల్లలేమిటండి అని పరిహాసం చేస్తాం. కానీ వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పిల్లలు తొక్కని పక్క దానికి మించినటువంటి భారం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకని ఆ పిల్లలు లేకపోతే ఎంత పరివేదన చెందాడో చూడండి దశరథ మహారాజు గారు. అయ్యా నాకు సంతానం లేదు, నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది, అందుచేత నన్ను సంతానము కలిగినటువంటి వ్యక్తిగా చెయ్యడానికి, నా వంశము నిలబడడానికి, ఆచంద్రతారార్కము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడమైనటువంటి నువ్వు బ్రహ్మగా నిలబడి యాగం చేయిస్తే సంతానమును పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసినటువంటి పాపము ఏది అడ్డు వస్తోందో ఆ అడ్డుగా వస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగినటువంటి క్రతువు చేయించగలిగిన సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నా చేత అశ్వమేధ యాగం చేయించవలసినది అని ప్రార్థన చేశాడు. మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో చూడండి. ఒక్కసారి అలా మాట్లాడితే అంతే, క్రతువు జరిగిందా? క్రతువు అనుషంగికం. ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఋష్యశృంగుని మాట ఆధారం. ఆయన అన్నారు పొంగిపోయి, సర్వదా ప్రాప్యసే పుత్రాంశ్చత్వారో అమిత విక్రమాన్ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఎప్పుడైతే నువ్వు ఇంత ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తించావో, నీకు సంతానము కలగకపోవడానికి ప్రతిబంధకమైనటువంటి పాపమును తొలగించుకోవడానికి వేదము చేత చెప్పబడినటువంటి ఒక యాగమును చెయ్యాలనేటటువంటి ధార్మికమైన బుద్ధి నీ యందు ప్రసరించిందో దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి. మనకి ఏదైనా కష్టం వస్తే భగవానుని నిందించడం, ఏదైనా సుఖం వస్తే పొంగిపోవడం కాదు. రామాయణం మనకి నేర్పుతుంది. తనకి కష్టం వచ్చినా మళ్ళీ పరమేశ్వరుడి పాదములే పట్టి, పెద్దల పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి ఆ కష్టము నుంచి పైకి వచ్చేటటువంటి మార్గాన్ని రామాయణం మనకి చూపించింది. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగుని పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి, నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది. యాగము జరుగుతుంది, దానితో పాటుగా నీకు